తెలుగుదేశం పార్టీ నేత అండ్ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు అండ్ ఈ ప్రభుత్వాలు సిస్టమ్ వ్యవస్థ మరి ముఖ్యంగా బ్యూరోక్రాట్లు ఎంత దారుణంగా ఉన్నాయి అన్న విషయాలు ఆయన నోటి నుండి విన్న తర్వాత ఇక్కడ దీపక్ రెడ్డి గారేమో సాదాసీదా మనిషి ఏం కాదు, హై అండ్ సర్కిల్లో తిరిగే మనిషే, పెద్ద వ్యాపారవేత్త కూడా, అన్నీ హై అండ్ పరిచయాలే. సో ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఈ విషయానికి సంబంధించి, సరే రాజకీయ పరంగా అంటే అది వేరు, కానీ మరీ ముఖ్యంగా ఈ బ్యూరోక్రాట్స్కి సంబంధించి ఈ వ్యవస్థలు ఎలా ఉన్నాయనే దానికి సంబంధించి ఆయన మాట్లాడిన ప్రతి మాటను కూడా మనం ఖచ్చితంగా ట్రస్ట్ చేయొచ్చు అనిపించింది. కానీ హై అండ్ సర్కిల్లో తిరిగే వ్యక్తులే. ఆయన ఏమంటారు, చాలా విషయాలు ప్రస్తావించారు ఒక ఇంటర్వ్యూలో. ఆయనకు దాదాపు 15 నెలల పైన అయిందట, ఆయనకు పడే జీతం కూడా పడట్లేదట, ఈ ప్రభుత్వంలో జీతం కూడా పడట్లేదట. నేను జీతం మీద ఆధారపడేమి బ్రతికే పరిస్థితి లేదు. సరే జీతం ఎందుకు పడట్లేదు, వీళ్ళ రెస్పాన్స్ ఎట్లుంటుంది అని తెలియడం కోసం ఫినాన్షియల్ సెక్రటరీకి మరికొందరు ఐఏఎస్లకు 4 సార్లు లేఖలు రాశారట. అసలు ఉలుకు లేదు పలుకు లేదట. నా జీతం కూడా పడలేదంటూ ఉన్నారు ఆయన. 4 సార్లు లేఖలు రాశా, ఉలుకు లేదు పలుకు లేదు. అక్కడ తాగారా? బ్రిటిషుడు ఒక కరప్షన్, అంటే ఆయన మాటల్లో చెబుతున్నా యాజ్ ఇట్ ఈస్గా, బ్రిటిషుడు ఒక కరప్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఎట్లయితే సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్నారో, ఆ బ్రిటిషుడి షూల నుంచి పుట్టిందే ఈ ఐఏఎస్లు, ఈ బ్యూరోక్రాట్లు. ఆ బ్రిటిషుడి షూలో నుంచి పుట్టింది అని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక సీనియర్ ఐఏఎస్ నన్ను అడిగారు, ఒక బిజినెస్ మ్యాన్తో ఒక పెళ్ళి సెట్ చేయమని, సంబంధం సెట్ చేయమని నేను అడిగాను. వాళ్ళేమో పెద్ద బిజినెస్ మ్యాన్లు, మీరేమో ఐఏఎస్, అసలు సెట్ అవ్వదులేండి అని. తర్వాత ఆ సీనియర్ ఐఏఎస్ నాతో అన్నాడు, పేరెందుకు కానీ అన్నాడు ఆయన. నాతో అన్నాడు, పేరెందుకు కానీ అని దీపక్ రెడ్డి గారే అన్నారు. నేను 1000 ఇస్తాను, అంటే 1000 కోట్లు ఇస్తాను కట్నం కింద అని. ఒక సీనియర్ ఐఏఎస్ ఒక బిజినెస్ మ్యాన్తో పెళ్ళికి 1000 కోట్లు నేను ఇస్తాను, సంబంధం సెట్ చేయండి అన్నారు. ఒక సీనియర్ బ్యూరోక్రాట్ 1000 కోట్లు ఇస్తాను వాళ్ళ కూతురి కట్నం కింద అన్నాడు. సిస్టమ్ ఎట్లుందో చూడండి అన్నాడు. మనం కొట్టిపడేయలేం. కానీ ఎంత సంపాదించి ఉంటారు, ఏంటి ఇంత కరప్షన్ సిస్టమ్. జనాలని ఏదో ఒకటి కులమో మతమో దేవుడు ఒక మత్తులో వచ్చేస్తారు. జనాలకు సంబంధించిన వాళ్ళకి చెందాల్సిన సంపద అంతా దోచిపెట్టేసుకుంటారు. కొనసాగింపుగా ఆయన ఇంకొక మాట అన్నారు మళ్ళీ దీపక్ రెడ్డి గారు. ఆయన ఇంటర్వ్యూ చేసి అక్కడ ఒక ఇల్లు నుంచి, ఇక్కడ నుంచి ఒక రెండో ఇల్లే ప్రశాసన్ నగర్ అంటే జూబ్లీ హిల్స్ అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోనే ఉంటుంది ప్రశాసన్ నగర్ అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇక్కడ ఆయన ఉన్న ఇంటర్వ్యూ చేసిన ఇంటి నుంచి రెండో ఇంటి నుంచి మొదలవుతారు వాళ్ళ బంగ్లాలు. రెండో ఇంటి నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి 8 బెడ్రూములు, 10 బెడ్రూములు, 5 బెడ్రూములు, 6 బెడ్రూములు, కోట్ల విలువ చేసే ఇల్లు. వాడికి వచ్చే జీతం ఎంత, వాడికి ఎట్లొచ్చాయి ఇల్లు అన్నీ అంటే సేమ్ అన్న. వాడికి వచ్చే జీతం ఎంత, ఎట్లొచ్చాయి వానికి ఇవన్నీ అని. ఎవ్రీథింగ్ ఈజ్ వ్యాలిడ్. నిజమే కదా, ఎక్కడి నుంచి వస్తాయి? వచ్చే జీతం ఎంత? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే తక్కువ వస్తుంది జీతం, అంతే కదా. గౌరవం అంటే అంతా ఓకే, నేను జీతం గురించి అంటూ ఉన్నాను. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2 లక్షలు సంపాదించే వాళ్ళని రెఫరెన్స్గా తీసుకుందాం. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనాలి అంటే ఇంకా దాని ఇల్లు కొనేకి 20 ఏళ్ళు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తే అంతంత హైఫైగా? కళ్ళ ముందు కనిపించేదే కరప్షన్. ఎంత దారుణంగా సిస్టమ్ ఉందో చూడండి. వీళ్ళంత నీచులు, వీళ్ళంత దుర్మార్గులు ఇంకొకరు లేరు అని చెప్పి ఆయన ఓపెన్గానే చెప్పారు. ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పడిన చంద్రగ్రహణం లాంటి గ్రహణం అన్నారు. గ్రహణం లాంటి వాళ్ళు వీళ్ళు అన్నారు. వాళ్ళ మొహం మీద అయినా చదివితే ఏమన్నా పిలుచకరా, వాని చిట్ట అంతా ఇప్పి బయట పెడతా అంటూ ఉన్నారు. ఇది జస్ట్ ఇమాజిన్, ఎంత దారుణంగా ఉంది ఆ పరిస్థితి. అంటే ఫ్యాక్టే, నథింగ్ షుడ్ బి హిడెన్. దచ్చుకోవడానికి ఏముందిలే, అందరికీ తెలుసు. కానీ ఇవన్నీ పట్టించుకునే ఓపిక తీరిక జనానికి లేదు, వాళ్ళకు అవసరమూ లేదు. మన వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి ఏంటి అని చదువు రాని వాళ్ళకో, లేకుంటే సమాజం తెలియని వాళ్ళకో తెలియకపోవచ్చు, కానీ తెలిసిన వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి కదా. కానీ తెలిసిన వాళ్ళకి ఏం అవసరం లేదు. ఎవడు అడిగితే అంత తీసుకొని జేబులో పెట్టుకోవాలి. ఇంకా అంటే అనలిస్ట్ల పేరుతోనో, యూట్యూబ్ ఛానల్ పేరుతోనో, సోషల్ మీడియా పేరుతోనో, మీడియా పేరుతోనో, రాజకీయం పేరుతోనో జనాన్ని మోసం చేయాలి, వాళ్ళకి నిజాలు తెలియనియకుండా అట్లా.